కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన మార్క్ అగ్రెసివ్ బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. తొలి రోజు శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లాహిరు కుమార విసిరిన షార్ప్ బౌన్సర్ తగిలి నొప్పితో రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగిన పంత్ రెండో రోజు మైదానంలోకి అడుగుపెట్టి ప్రత్యర్థి బౌలర్కు దిమ్మ తిరిగి సమాధానమిచ్చాడు. బౌన్సర్కే భారీ సిక్సర్తో బదులిచ్చి తనను భయపెట్టడం ఎవరి వల్ల కాదని నిరూపించారు. తొలి రోజు కుమార వేసిన బౌన్సర్ పంత్ మణికట్టుకు బలంగా తాకడంతో భారత అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ఆ గాయాన్ని లెక్క చేయకుండా రెండో రోజు క్రీజులోకి వచ్చిన పంత్ అదే బౌలర్ బౌలింగ్ను టార్గెట్ చేశాడు. కుమార లెగ్ సైడ్ దిశగా వేసిన మరో తీవ్రమైన బౌన్సర్ను పంత్ ఎంతో సులువుగా పసిగట్టాడు. క్షణాల్లో పొజిషన్ తీసుకొని ఫైన్ లెగ్ మీదుగా అద్భుతమైన ఫుల్ షాట్ ఆడాడు. పంత్ కొట్టిన ఆ షాట్ ఎంత పవర్ఫుల్ గా ఉందంటే బంతి నేరుగా ఎస్ఎస్సి స్టేడియం కప్పుపైకి వెళ్లి పడింది. దాదాపు 95 మీటర్ల సుదూర ప్రాంతంలో పడిన ఈ భారీ సిక్స్ ధాటికి స్టేడియం పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్ పగిలిపోయింది. బాల్ స్టేడియం దాటి బయటకు వెళ్లిపోవడంతో మైదానంలో ఉన్న అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేయాల్సి వచ్చింది. బంతి ఎక్కడికి పోయిందో దొరక్కపోవడంతో నాలుగో అంపైర్ కొత్త బాల్స్ ఉన్న బాక్స్ ను తీసుకువచ్చారు. పంత్ ఆడిన ఈ విధ్వంసకర షాట్ కు స్టేడియంలోని ప్రేక్షకులు, కామెంటేటర్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఒక రోజు ముందు తను గాయపడడానికి కారణమైన బౌలర్ ను అదే రీతిలో దెబ్బ కొట్టి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. తన స్టైల్ ఆట తీరుతో రిషబ్ పంత్ శ్రీలంక బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. ఈ సిక్సర్తో భారత జట్టు మ్యాచ్పై మరింత పట్టు సాధించడమే కాకుండా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.